ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ డే బిహైండ్ లైఫ్. మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా సండే స్పెషల్ వచ్చేసి మనది కోడిగుడ్డు కర్రీ, దాంతో కబూసలు, ఇది చాయ్. ఇలా ముచ్చట ఏంటంటే ఇంకోటి, మనం టిఫిన్ చేసిన తర్వాత అయితే ఒకటి అన్బాక్సింగ్ చేద్దాం. మా సార్ అయితే ఒకటి తీసుకొచ్చిండు కార్ క్లీన్ చేయడానికి. ఇదైతే కార్ క్లీన్ చేయడానికి లోపల దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం మనం టిఫిన్ చేసిన తర్వాత. ఓకే, ఎట్లుందో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ అయితే చేస్తున్నా. ఏంటిది, మన జెనెట్ కార్డ్లెస్ వాక్యూమ్ క్లీనర్, చిన్నది. ఇది మినీ చిన్న అన్నట్టు. ఆల్రెడీ దీనికంటే ముందు ఒకటి వాడినా నేను, అది దొబ్బింది అన్నట్టు. దాన్ని కూడా ఇవ్వబడతాం మీకు తర్వాత. నా బండి ఉన్నది కిందే, దాన్ని కూడా తీసుకొచ్చి చూస్తా. దీన్ని అయితే ఇప్పుడు చూద్దాం ఎట్లున్నదని చెప్పి. దీని ప్రైస్ అయితే ఎంతో మనకు ఉంటుంది. మనం బుక్ చేయాలి కదా, మనం తీసుకునే కాబట్టి మనకు తెలియదు. ఉంటుంది దాదాపు ఒక 2-3 వేలు అయితే ఉంటుంది. ఎంత 120 పవర్, 120 వాట్స్ అన్నట్టు. ఇది చూడండి ఇట్లున్నది. నేను ఫస్ట్ వాడింది దీనికంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాన్ని కూడా మీకు చూపెడతా. కింద ఉన్నది చూపెడతా. దీనికి ఒక పైపు, ఇంకొకటి అయితే ఇది చార్జరు, ఒకటి దానికి ముంగట ఇది పెట్టేది క్యాపులు, ఇది బ్రష్, ఇవన్నీ ఇంకా దుమ్ము పీల్చుకోవడానికి ముంగట పెట్టడానికి ఇది ఒకటి. ఇంకొకటి ఇది చార్జరు, కేబుల్ సంబంధించి కేబుల్ పెట్టడానికి అడాప్టరు. ఇట్లున్నాయి సామాన్ అయితే. ఇవన్నీ అందులో వచ్చినాయి. ఇప్పుడైతే ఛార్జింగ్ పెడదాం దాన్ని. ఛార్జింగ్ పెట్టి మనమైతే హాస్పిటల్కి పోయేది ఉన్నది. ఒక అక్కకు, హౌస్ మేడ్కు, మా ఇంట్లో వర్క్ చేసే ఆమెకు జ్వరం అవుతున్నది. హాస్పిటల్కి తీసుకుని వచ్చిన తర్వాత దీని వర్క్ ఎట్లున్నది ఏం కథ అనేది చూద్దాం. మనం బండి దగ్గరికి పోయి ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అనేది మీకు చూపెడతా. హాస్పిటల్కి అయితే తీసుకుపోమన్నాడు మా బాబు. 20 దినాలు అయితే ఇచ్చిండు. ఇట్లుంటుంది. పోయిన తర్వాత నాకు తెలిసి అయితే పెద్ద పైసా బేరాందే. 20 దినాలు అయితే ఇచ్చిండు హాస్పిటల్కి పోమని చెప్పి చూపెట్టమని. ఇది సరిపోతే మళ్ళీ ఫోన్ చేస్తే బెనిఫిట్ పే చేస్తా అని చెప్పిండు. చూద్దాం మరి ఎట్లుంటుంది ఏం కథ అనేది. అది ఎట్లా వర్క్ చేస్తుంది ఏం కథ అనేది కిందికి అయిన తర్వాతనైతే చూపెడతాను మళ్ళీ నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే పెట్టిన దీనికి ఛార్జింగ్ అవుతుంది చూడండి. దీనిలోనైతే 2 ఛార్జర్లు వచ్చినాయి. ఇది ఒకటి డైరెక్ట్ పవర్కి యూజ్ చేసుకునేది, ఇది మనకు కార్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కార్కి పెట్టుకునేది, ఇది కార్లో పెడతారు అడాప్టర్, తెలిసేగా. కార్లో పెట్టుకోవడానికి కూడా వచ్చింది. ఇది డిఫరెంట్గా వచ్చింది. ఇదైతే ఇది వచ్చింది ఓల్డ్ మోడలు. ఇదైతే మన సీ టైప్ పిన్, పవర్తో యూజ్ చేసేది. ఇట్లున్నది. దీని తర్వాత మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి మనం కార్ కోసం తీసుకున్నాయి. అవి కూడా ఎట్లున్నాయి ఏం కథ అనేది చూపెడతా వచ్చిన తర్వాత. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్రజెంట్ అయితే హాస్పిటల్లో ఉన్నాం. ఇదైతే మా ఏరియాకి దగ్గరనే ఉంటుంది. నేనైతే వెయిటింగ్ చేస్తున్నా. అక్కనైతే ట్రీట్మెంట్ కోసం అయితే లోపలికి అయింది. అలా పర్మిషన్ లేకుంటే మనం అయితే అలా చూపెట్టరాదు కదా. అట్టి ఉండి ఏం చేద్దామని అక్కనైతే నేను వెయిట్ చూసుకున్నా డాక్టర్ని అడిగి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 8 కిలోలు పెరిగిన. హాస్పిటల్కి అయితే పోయి రిటర్న్ వచ్చిన తర్వాత చూపెడతా అని చెప్పినగా. ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే అయిపోయింది. ఎట్లా పనిచేస్తుందని అయితే చూద్దాం మనం. ఈ దుమ్ము ఉందని చెప్పి అయితే మా సార్ వచ్చేసి నా బండి అయితే ఎప్పుడు ఎక్కువ ముట్టడు. కాకపోతే ఇట్లా దుమ్ము కనబడ్డది అన్నట్టు. ఒకరోజు ఫ్రైడే నాడు వేసుకుపోయింది అన్నట్టు సామాన్లు తీసుకొచ్చడానికి. వాళ్ళ బండ్లలో తీసుకురారు కదా, ఇక స్మెల్ వస్తుందని చెప్పి మటన్ చికెన్లు అయితే ఏదైనా ఎక్కువ సామాన్లు తీసుకొస్తే నా బండి అయితే అప్పుడప్పుడు ఫ్రైడే తీసుకుపోతారు అన్నట్టు మా సారు. ఈ దుమ్ము గురించి అని మిషన్ కొన్నాడు. ఇంకో మిషన్ ఖరాబ్ అయింది అది అని చెప్పి ఈ మిషన్ అయితే తీసుకొచ్చిండు. చూద్దాం ఇది ఎట్లా పని చేస్తుందో ఇప్పుడైతే. ఈ వీడియోలో ఏర్పడతలేదు కానీ మొత్తం గుంజి పరేస్తుంది. మస్తు వర్క్ చేస్తుంది.
ఇవైతే అన్నీ దీనికి సంబంధించినవి ఈ పైపులు ఇట్లా ఇవన్నీ ఎందుకంటే ఇగో ఇట్లా ఇది సన్నం ఇది ఎందుకంటే ముంగట ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇవన్నీ ఇగో మనకు ఇప్పుడు ఇట్లా క్లచ్ల కాడ బ్రేక్ల కాడ ఇట్లా లోపల ఆ మిషన్ అయితే పట్టదు కదా, అందు గురించి అని ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేసుకోవచ్చు. ఫస్ట్ దానికంటే ఇదైతే సూపర్ వర్క్ అవుతుంది. దానికంటే ఫుల్ వెయిట్ ఉన్నది ఒకటి, ఇది బాగా పవర్ ఉన్నది దానికంటే కొంచెం. నేను ఫస్ట్ వాడింది అయితే ఇగో ఇది కూడా కొంచెం కొంచెం పనిచేస్తుంది. గుర్రు అని మిషన్ అయితే పనిచేస్తుంది కానీ దుమ్ము అయితే వేర్చుకుంటలేదు అట్లా, అందు గురించి అనే ఎట్లుంటుంది. చిన్న పురాణాలకి ఇంటికాడ తానం చేయించడం అనేది తప్పుతుంది కానీ ఈ బండ్లకైతే తానం చేయించడం తప్పదు. ఇట్లుంటుంది, ముసురు పెడుతుంది. మన చిన్న పురాణాలకు తానం తప్పుతుంది, ఇక బండ్లకైతే తప్పది. పొద్దున్నే కడిగిన నేను బయట అయితే, ఇప్పుడు లోపల క్లీన్ చేయాలి మొత్తం. ఇవైతే మనకు మన బండి కోసమే కాదు, బెడ్రూమ్ కిచెన్ ఏమన్నా దుమ్మున్న రూమ్లలో బెడ్లు సోఫాలు అన్నిటికీ పనిచేస్తుంది. ఇంట్లోనైతే ఫిల్టర్ ఉంటుంది, ఉడాయికి వచ్చి ముంగడిది. ఉడాయికి దుమ్ము అయితే కింద వారు పోయాలి, దుమ్ము నిండినాక ఇట్లుంటుంది. ఇవనే కాదు ఇంకా సామాన్లు ఉన్నాయి, ఇంకా బుక్ చేసినాయి బండి కోసం అయితే మా సారు. ఇదైతే మన గ్లాస్కు లోపల హీట్ పడకుండా పెడతాం కదా పెద్ద గ్లాస్కు, ఇది ఉండగా ఆల్రెడీ ఇంకొకటి అయితే బుక్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో మా సారు చూసి. చూడండి అది కూడా ఇవ్వబడుతుంది. దాన్ని ఆల్రెడీ దాచిపెట్టినా అన్నట్టు. మనకు కొంచెం చిలిప్ చేసేది ఎక్కువగా 24 గంటలు కాకముందే మన చేతిలో ఇది విరిగిపోయింది. ఇది బయటకు తీసి చూపెడతా ఒక్క నిమిషం. ఇంకొకటి ఇందాక చూసింది బండితో నచ్చింది అన్నట్టు, హోండాయి, అది బండితో నచ్చింది. ఇదైతే మా సార్ ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసి ఇది దానికంటే బెటర్ ఉంటుంది, స్టిఫ్ ఉంటుంది పెడితే అని చెప్పి గొడుగు లాంటిది బుక్ చేసిండు ఇన్స్టాలో రీల్ చూసి. ఇది చూడండి ఆల్రెడీ ఇరిగిపోయినాయి పుల్లలు. ఇట్లుంటుంది మనతో ఇట్లుంటుంది అన్నట్టు. ఈ పుల్లలు ఇరిగిపోయింది ఆల్రెడీ లోపల, చూసిరా గొడుగు లెక్క. మన చేతికి అత్తకి ఇట్లుంటుంది. 24 గంటలు కాకముందు ఇరిగిపోయింది, తీసి డిక్కిలో వారేసిన వాళ్ళు చూడొద్దు అని చెప్పి. వీడియో బంద్ చేసి అయితే మొత్తం మిషన్ కొట్టిన, ఆల్రెడీ 10 నిమిషాలు మిషన్ కొట్టిన, మొత్తం బండి మొత్తం ఇంత దుమ్ము కనబడతలేదు. నెంబర్ ఎక్ పని చేస్తుంది మిషన్ అయితే. చూడండి మీరు చూసినట్టయితే ఇంత కూడా దుమ్ము కనబడతలేదు. దీన్ని బండ్లో ఛార్జింగ్ అవుతుందా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. బండ్లో ఛార్జింగ్ అయితే మనం ఇక దీన్ని రూమ్లోకి తీసుకోవడం అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడనే డిక్కీలో వారెత్తే అయిపోతుంది అంతే. ఇక్కడనైతే అడాప్టర్ అయితే సెట్ చేసిన కింద. ఇది ఇప్పుడు చూద్దాం ఛార్జింగ్ అవుతుందా అవుతలేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతనైతే ఇట్లా మనం చూడండి ఎంత కచరెళ్ళింది ఉన్న బండ్లే. ఇట్లా ఫిల్టర్ అయితే ఉంటుంది ఒకటి, మనకు కార్లు ఉన్నట్టు బండ్లు ఉన్నట్టు ఒక ఫిల్టర్ అయితే ఉన్నది ఇందులో. మొత్తం దుమ్ము అయిపోయింది. ఇంత దుమ్ము అయితే వెళ్ళింది మొత్తం. ఛార్జింగ్ అయితే ఫుల్ అయిందా కాలేదని అయితే మనకైతే తెలియదు. ఒక 10 నిమిషాలు అయితే నడిచింది ఒక్క బండి క్లీన్ చేసే వరకు. మన కార్లో ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ అయితే లేదు, ఆ కేబుల్తో కార్కి కూడా ఒక ఛార్జర్ వచ్చింది కదా, దాంతోనైతే ఛార్జింగ్ అయితే లేదు. డైరెక్ట్ కేబుల్ పెట్టి రన్నింగ్ అయితే రన్నింగ్ అవుతుంది. కేబుల్ పెట్టి డైరెక్ట్ వాష్ చేయాలన్నట్టు. మళ్ళీ తీసుకొచ్చి అయితే ఛార్జింగ్ పెట్టిన. ఇంకా దీనికంటే మంచి ఏమైనా ఉంటేనైతే కామెంట్ తీసుకుందాం ఒకటి. వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా తరఫున స్పెషల్ థ్యాంక్ యూ. తప్పకుండా చూసిన వాళ్ళు ఒక లైక్ చేసుకోండి, వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్. మరి ఏమన్నా కొత్త వీడియోలు పెడితే మీ వరకు వస్తాయి. నచ్చకపోయినా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇంకో వీడియో తీయడానికి కూడా మనకు అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.